నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ మీడియా. బ్యాంకులు ఆధారిత బ్యాంక్ స్టేట్మెంట్ అనలైజర్ ద్వారా ఎన్ఈఎఫ్టి, ఐఎంపీఎస్, యూపీఐ P2P, P2M లావాదేవీలను వేగంగా విశ్లేషిస్తాయి. ఇది ముఖ్యంగా రిటైల్ రుణాలు మరియు ఎన్బిఎఫ్సిలకు ఉపయోగపడుతుంది. యూపీఐ లావాదేవీలను సులభంగా పరిశీలించి ఆర్థిక రిస్క్ అంచనా వేయడంలో సహాయపడుతుంది. దీంతో రుణాల మంజూరు ప్రక్రియ వేగంగా, ఖచ్చితంగా జరుగుతుంది. కార్ట్ అనేది ఒకే వేదికపై రుణాలు, పెట్టుబడులు మరియు ఆర్థిక విశ్లేషణ చేసే ప్లాట్ఫామ్. ఇది రుణ దరఖాస్తుల ఆర్థిక వివరాలను వేగంగా, ఖచ్చితంగా విశ్లేషిస్తుంది. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, పెట్టుబడిదారులు మరియు ఆర్థిక సంస్థలకు త్వరిత నిర్ణయాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. రుణాల ప్రాసెసింగ్ సమయం తగ్గి, పారదర్శకత మరియు సామర్థ్యం పెరుగుతుంది. దీంతో రుణ ఆమోద ప్రక్రియ మరింత సులభతరంగా, సమర్థవంతంగా జరుగుతుంది. భారత డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 185.8 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఎన్పిసిఐ యూపీఐ సేవలను నిర్వహిస్తుండగా ఆర్బీఐ డిజిటల్ రూపాయిని విస్తరిస్తుంది. అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ ద్వారా వినియోగదారులు తమ ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా పంచుకోవచ్చు. జామ్ ద్వారా ఆర్థిక సేవలు మరింత మందికి చేరువవుతున్నాయి. ఈ డిజిటల్ వ్యవస్థను వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన ఆర్థిక లావాదేవీలకు తోడ్పడుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఐ ఫైనాన్స్ ద్వారా రిటైల్ మరియు సోల్ వ్యవహారాల వినియోగదారుల అన్ని బ్యాంకుల ఖాతాలను ఒకే వేదికపై లింక్ చేసుకోవచ్చు. దీంతో వివిధ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలను ఒకే చోట సులభంగా చూడవచ్చు. ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉండి ఖాతాల నిర్వహణను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. వినియోగదారులకు సమగ్ర ఆర్థిక సమాచారం ఒకే చోట లభించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం సులభతరం అవుతుంది. పిఎఫ్ఆర్డిఏ కొత్త నిబంధనల ప్రకారం 2026 నుండి ఎన్పిఎస్ సభ్యుల రిటైర్మెంట్ సమయంలో 80% వరకు లంసంగా ఉపసంహరించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న 60% పరిమితిని 80% పెంచారు. మిగిలిన 20 మొత్తంతో ఎన్యూటీ కొనుగోలు చేయాలి. ఈ మార్పు వల్ల రిటైర్మెంట్ సమయంలో సభ్యులకు ఎక్కువ నగదు అందుబాటులో ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 రెండో త్రైమాసికం కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుంది. పీపీఎఫ్, ఎన్ఎస్సి, ఎస్సీఎస్ఎస్, సుకన్య సమృద్ధి, కేవైపీ, టైమ్ డిపాజిట్లు తదితర పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం 2026 జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ముంబైలో ఒక వ్యక్తిని వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో 1.3 కోట్ల వరకు మోసం చేశారు. నకిలీ ట్రేడింగ్ యాప్లు తప్పుడు లాభాల హామీలు చూపించి డబ్బు పెట్టుబడి పెట్టించారు. అనంతరం డబ్బు వెనక్కి ఇవ్వకుండా మోసగాళ్లు అదృశ్యమయ్యారు. తెలియని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరి పెట్టుబడులు పెట్టొద్దని, పెట్టుబడి ముందు సంస్థ విశ్వసనీయతను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు హెచ్చరించారు. గుజరాత్ సిఐడి క్రైమ్ నిర్వహించిన ఆపరేషన్ మ్యూల్ హంట్ 2.0లో 802 కోట్ల సైబర్ మోసాన్ని గుర్తించారు. ఈ ఆపరేషన్ లో 4 మంది అరెస్టు అవ్వగా 55 మంది నిందితులుగా గుర్తించారు. నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బు బదిలీలు చేస్తున్నట్లుగా వెల్లడైంది. సైబర్ మోసాల్లో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఇతరులకు ఇవ్వద్దు అని అధికారులు ప్రజలను హెచ్చరించారు. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. నకిలీ యూపీఐ లింకులు, క్యూఆర్ కోడ్లు, ఫిషింగ్, ఫేక్ యాప్లు వంటి పద్ధతులతో మోసాలు జరుగుతున్నాయి. ఆధారిత భద్రతా వ్యవస్థలు మరియు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మోసాలను గుర్తించడంలో సహాయపడుతున్నాయి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా I4C కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్ఎస్సి సుమారు $3 బిలియన్ ఐపీఓ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం డిలైట్ సంస్థను ఆడిటర్ గా నియమించింది. ఐపీఓ ద్వారా ఎన్ఎస్సి షేర్లను స్టాక్ మార్కెట్ లో లిస్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియకు సెబీ అనుమతి ఇవ్వాలని కోరింది. పెట్టుబడిదారులు ఈ పరిణామాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెబీ మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మరియు రెండో మోజో ఐపీఓలకు అనుమతి ఇచ్చింది. మణిపాల్ హెల్త్ సుమారు 8,000 కోట్ల ఐపీఓ ద్వారా నిధులు సమీకరించనుంది. రెండో మోజో కూడా ఐపీఓ ద్వారా మూలధనం సమీకరించి వ్యాపార విస్తీర్ణకు సిద్ధమవుతుంది. ఈ అనుమతితో 2 కంపెనీలు త్వరలోనే స్టాక్ మార్కెట్ లో ఐపీఓలు ప్రారంభించనున్నాయి.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం మ్యూచువల్ ఫండ్ పంపిణీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. దీంతో కస్టమర్లు డిజిటల్ గా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం మరింత సులభతరం అవుతుంది. బ్యాంక్ తన వినియోగదారులకు విస్తృత పెట్టుబడి అవకాశాలు అందించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశం. ఈ వారం 49 కంపెనీలు డివిడెండ్, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ కు సంబంధించిన రికార్డ్ షేర్లను ప్రకటించింది. టైటన్, JSW స్టీల్, నెస్లే ఇండియా వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రికార్డ్ డేటా నాటికి షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే డివిడెండ్ లేదా బోనస్ ప్రయోజనాలకు అర్హులు. పెట్టుబడిదారులు సంబంధిత కంపెనీల రికార్డ్ డేటాను ముందుగానే పరిశీలించాలని సూచించారు.